హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మౌంట్ కైలాష్ గురించి తెలుసుకుందాం. మనం ముందుగా కైలాష్ అనే పేరు ఎలా వచ్చిందని తెలుసుకుందాం. కౌలష అనే ఒక సంస్కృత పదం నుండి ఇది రావడం జరిగింది. కౌలుష అంటే స్ఫటకం అని అర్థం. మౌంట్ కైలాష్ చైనాకి సంబంధించిన టిబెట్ భాగంలో ఉంది. అదేంటి 146 కోట్ల మంది పూజించే ఈ పర్వతం చైనాలో ఎందుకుంది అనే డౌట్ మీకు రావచ్చు. దాని గురించి మీకు తెలియాలంటే ముందుగా మీకు ఒకటి తెలియాలి. అదేంటంటే పూర్వ రోజుల్లో మన భారత్ ఒక ఖండంగా ఉండేది. కానీ దాని తర్వాత జరిగిన యుద్ధాల వలన టిబెట్ అన్న ఒక ప్రాంతం ఇండిపెండెంట్ కంట్రీగా మారడం జరిగింది. అందువలన ఈ కైలాస పర్వతం వాళ్ళ దేశం కింద వెళ్లడం జరిగింది. దాని తర్వాత ఈ కైలాస పర్వతాన్ని బుద్ధిజం అండ్ జైనిజం మతాలకు చెందిన వాళ్ళు కూడా పవిత్ర ప్రదేశంగా గుర్తించడం జరిగింది. మళ్ళీ దాని తరువాత అక్టోబర్ 7, 1950 చైనా టిబెట్ ను ఆక్రమించుకోవడంతో ఇప్పుడు ఈ మౌంట్ కైలాష్ చైనా కింద రావడం జరిగింది. దాని ద్వారా కేవలం ఒక మతం కాకుండా ఈ మౌంట్ కైలాష్ ను 4 మతాలకు సంబంధించిన ప్రజలు పూజించడం జరుగుతుంది. హిందూయిజం లో కైలాస పర్వతాన్ని శివుని యొక్క స్థలం అని నమ్ముతారు. బుద్ధిజం లో అది బుద్ధ డెమ్చాక్ యొక్క స్థలం అని నమ్ముతారు. జైనిజంలో రిషబ్ దేవ మొదటిగా మోక్షం పొందింది ఆ స్థలంలోనే అని నమ్ముతారు. బాన్ రీజియన్ లో కైలాస పర్వతాన్ని యూనివర్స్ ఆఫ్ సెంటర్ అని నమ్ముతారు. ఈ కారణాల వలన ఈ ప్రదేశాన్ని సెంటర్ ఆఫ్ స్పిరిచువల్ అని కూడా అంటారు. ప్రపంచంలో అన్నిటికైనా ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని మనకు తెలిసినదే. అది సుమారు 8.85 కిలోమీటర్లు ఉంటుంది అని మనకు తెలుసు. ఇప్పటి వరకు మౌంట్ ఎవరెస్ట్ ను 7,200 మంది పైగా ఎక్కడం జరిగింది. కానీ 6.7 కిలోమీటర్లున్న కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎక్కకపోవడానికి కారణం ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి మనము 2 విభాగాలుగా తెలుసుకుందాం. మొదటిది, జియోగ్రాఫికల్గా సైంటిస్ట్స్ ఏం చెప్పారంటే పీక్ యొక్క షేప్ పర్ఫెక్ట్ పిరమిడ్గా ఉంటుందని చెప్పారు. అలాగే అక్కడ మ్యాగ్నెటిక్ కాంపస్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుందని కూడా చెప్పారు. మరియు అక్కడ వెదర్ సడన్గా చేంజ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఐస్ చాలా హార్డ్, అది టెక్నికల్గా ఇంపాసిబుల్ అని కొందరు అంటున్నారు. ఇప్పుడు మనము ప్రజల యొక్క నమ్మకం గురించి తెలుసుకుందాం. టిబెట్ స్పిరిచువాలిటీ ప్రకారం ఎవరైనా మౌంట్ కైలాష్ను ఎక్కాలని ట్రై చేస్తే వాళ్ళు 2 సంవత్సరాల్లో చనిపోతారని వాళ్ళు నమ్ముతారు. అలాగే కొన్ని ఎక్స్పీరియన్సెస్ మిస్టీరియస్గా మిగిలిపోయాయి. అవి ఏంటి అంటే ఇక్కడ సడన్గా ఈక్విటీ ఫెయిల్యూర్ అవుతుందని చెప్పారు. అలాగే క్లైంబర్స్ హెల్త్ సడన్గా కొలాప్స్ అవుతుందని కొందరు చెప్పారు. మరియు అక్కడున్న స్ట్రాంగ్ విండ్స్ వాళ్ళని పుష్ బ్యాక్ చేస్తుందని కొందరు చెప్పారు. ఇలాంటి కారణాల వలన చైనా ప్రభుత్వం మౌంట్ కైలాష్ను ఎక్కడం బ్యాన్ చేసింది. అక్కడ ఉన్న మంచు కారణంగా చైనా ప్రభుత్వం కేవలం వేసవి కాలంలోనే భక్తులను యాత్ర చేయనిస్తుంది. మౌంట్ కైలాష్ కింద 2 నదులు ఉంటాయి. ఒకదాన్ని దేవుని యొక్క నది అని పిలిస్తే ఇంకొక దాన్ని రాక్షస నది అని పిలుస్తారు. అది ఎందుకన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుని యొక్క సరస్సు బ్రహ్మ యొక్క మనసులో నుంచి వచ్చిందని నమ్ముతారు. కావున దాని పేరు మానస్ సరోవర్ అని కూడా అంటారు. ఈ సరస్సులో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అక్కడ ప్రజల నమ్మకం. అందువలన కైలాస యాత్రలో ఇదొక ముఖ్యమైన భాగం. అలానే ఈ సరస్సు గురించి మన పురాణాలు ఒకటి చెప్తున్నాయి. అది ఏంటంటే బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 3:30 నుండి 4 వరకు ఆ పరమశివుడు ఇక్కడ స్నానం చేస్తారని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకొక సరస్సు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదే రాక్షస సరస్సు. దీన్ని రాక్షస స్థల్ అని కూడా పిలుస్తారు. మనందరికీ తెలిసిందే, రావణుడు ఆ పరమశివుడి యొక్క దర్శనం కోసం రోజుకు ఒక తల చొప్పున అర్పించుకోవడం జరిగింది. ఆ సంఘటన రాక్షస సరస్సులో జరిగింది. 10వ రోజున ఆ పరమశివుడు తన దర్శనం రావణుడికి ఇచ్చారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరియు విష్ణు పురాణంలో ఈ పర్వతం గురించి ఏం చెప్పారంటే ఈ కైలాస పర్వతం మొత్తం 4 ముఖాలు కలిగి ఉందని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. ఒకవైపు సింహ రూపం, ఇంకోవైపు గుర్రం యొక్క రూపం, మరి ఇంకోవైపు ఏనుగు యొక్క రూపం, చివరిగా 4వ వైపు నెమలి రూపంతో కనిపిస్తుందని చెప్పారు. ఇందులో సింహం పార్వతీదేవి యొక్క వాహనం, గుర్రం హైగ్రీవ రూపం, మరియు ఏనుగు వినాయకుని యొక్క ప్రతీక, అలానే నెమలి కుమారస్వామి వాహనం. ఇవన్నీ శివుని యొక్క ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ పర్వతం 4 వైపులా 4 రంగులుగా కనిపిస్తుందని సైంటిస్ట్ చెబుతున్నారు. అవి ఏంటంటే గోల్డ్, వైట్, ఆరెంజ్ అండ్ బ్లూ. ఈ విధంగా ఒక ప్రదేశం కనిపించడం ఆశ్చర్యమని చెప్పారు. చివరిగా ఏంటంటే ప్రపంచం ఎంత అడ్వాన్స్డ్ గా మారినా కైలాస పర్వతం ఒక అన్సీన్ పవర్ అని నమ్ముతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. రేపు 8 PM కి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అలానే నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.